హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడ్ అండ్ లిస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెంటనే లైక్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి నాలెడ్జ్తో అండ్ మంచి క్వాలిటీ వీడియోస్ ఇంకా ఎన్నో ముందు రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏ ఫైనల్ వర్డ్ ఆన్ ఇన్వెస్టింగ్. ఈ మనీ అనే ప్రపంచంలో మీరు తరచూ ఆర్ఓఐ అనే టర్మ్ని చూస్తూ ఉంటారు. ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఆర్ఓఐ అనేది మీరు ఎవరితోని మాట్లాడతారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాంకర్తో మాట్లాడితే తను ఏమంటాడంటే మీరు మీ మనీ మీద 3% ఇంట్రెస్ట్ని పే చేస్తాము అని అంటారు. చాలామంది పీపుల్కి ఇలా చెప్పడంతోనే ఇది చాలా మంచిగా ఉంది అని అనిపిస్తుంది. ఇదే విషయాన్ని మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని అడిగితే మీరు పర్ ఇయర్కి మీ ఇన్వెస్ట్మెంట్ మీద 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారు. చాలామంది పీపుల్కి ఈ 10% రిటర్న్ అనేది చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. పీపుల్ ఎవరైతే ఎస్కార్డెంట్స్లో ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత హై రిటర్న్స్ వస్తే అంత రిస్క్ ఉంటుందని అనుకుంటారు. అందుకే ఆ పర్సన్ 10% రిటర్న్ని తీసుకుంటే చాలా రిస్క్ ఉంటుందని అనుకుంటాడు. అందుకే దీనికి బదులుగా అతను బ్యాంక్ నుంచి వచ్చే 3% రిటర్న్ని యాక్సెప్ట్ చేస్తాడు. బ్యాంకుల నుంచి వచ్చే 3% రిటర్న్, అలాగే స్టాక్ మార్కెట్ నుంచి వచ్చే 10% రిటర్న్ అనేవి రెండు హై రిస్కీగా ఉంటాయి. ఇలా బ్యాంకుల నుంచి వచ్చే మనీ అనేది రిస్కీగా ఉండడానికి కారణం ఇన్ఫ్లేషన్. అలాగే ఎప్పుడైతే బ్యాంక్స్ మనీని ప్రింట్ చేస్తాయో అప్పుడు హై ట్యాక్సెస్ అనేవి కారణమవుతాయి. అలాగే ఈ స్టాక్ మార్కెట్ నుంచి 10% రిస్కీగా ఉండడానికి కారణం హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్. అలాగే కొంతమంది ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇన్సూరెన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తారు. రాబర్ట్ ప్రపంచంలో ఆర్ఓఐ అంటే దాని అర్థం రిటర్న్ ఆన్ ఇన్ఫర్మేషన్. దీని అర్థం ఏంటిదంటే మీకు ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అంత లో రిస్క్తోని హై రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇది వినడానికి చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇంకొంతమందికి ఇది కరెక్టే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది రియల్గా 100% రైట్. రాబర్ట్ ప్రపంచంలో లెవెల్ 4 ఇన్వెస్టర్స్ అలాగే లెవెల్ 5 ఇన్వెస్టర్స్ వాళ్ళు లో రిస్క్తోని ఇన్ఫినిటీ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ఫినిటీ రిటర్న్ అంటే దానికి అర్థం ఏంటిదంటే మనీ ఫర్ నథింగ్. ఇంకో మాటలు చెప్పాలంటే ఇన్వెస్టర్ వాళ్ళ సొంత మనీని ఇన్వెస్ట్ చేయకుండానే వాళ్ళు ఇన్కమ్ అనేది పొందుతారు. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు రాబర్ట్ 1973 ఇయర్లో తను రియల్ ఎస్టేట్ కోర్స్ని తీసుకున్నాడు. తను ఒక 100 ఇన్వెస్ట్మెంట్స్ కాక చూసిన తర్వాత తను మాయలోని ఒక కోండాన్ని కొన్నాడు. దాన్ని 100% ఫైనాన్స్తోనే కొన్నాడు. ఇక్కడ రాబర్ట్ తను ఎలాంటి తన సొంత మనీని పెట్టకుండానే దాన్ని కొన్నాడు. ప్రతి నెల చివరికి రాబర్ట్ తన పాకెట్లో $25 మనీని పెట్టుకుంటున్నాడు. ఈ $25 అనేవి రాబర్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్ఫినిటీ రిటర్న్. రాబర్ట్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఒక కొటేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాడు. ఆ కొటేషన్ ఏంటిదంటే నా రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ అనేది మొదలైంది. నేను డబ్బు సంపాదించడానికి వేరే పీపుల్ యొక్క మనీని వాడుకోవడం నేర్చుకుంటున్నాను. ఈ స్కిల్ అనేది ఒక ట్రూ క్యాపిటలిస్ట్కి కంపల్సరీ తెలవాలి. మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, $25 అనేవి ఒక మంత్కి చాలా డబ్బు కాదు అని అనిపించవచ్చు. ఇక్కడ రాబర్ట్ చెప్పేది ఏంటిదంటే ఇక్కడ రాబర్ట్కి మనీ అనేది ఇంపార్టెంట్ కాదు. తను నేర్చుకోవడానికి తను చేసే వే ఆఫ్ థింకింగ్, అలాగే వే ఆఫ్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్, అలాగే ఒక రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడం. ఈరోజు రాబర్ట్ దగ్గర చాలా డబ్బు ఉన్నది అంటే దానికి కారణం అతను డిఫరెంట్గా థింక్ చేయడానికి ఎడ్యుకేటెడ్ అయ్యాడు. మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆడియో బుక్ వింటే అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. ఇది విన్నప్పుడు చాలామంది ఎస్కార్డెంట్లకి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళల్లో చాలామంది పీపుల్ స్కూల్కి వెళ్ళి డబ్బు కోసం పనిచేయడం అనే దాని గురించి నేర్చుకున్నారు. అంతేకాని వాళ్ళు ఆ స్కూల్లో వేరే పీపుల్ యొక్క మనీ అనేది వాళ్ళ కోసం ఎలా పనిచేయాలి అనే దాని గురించి వాళ్ళు ఆ స్కూల్లో నేర్చుకోలేదు. రాబర్ట్ కిమ్ ఎప్పుడైతే వాళ్ళు రిచ్ డాడ్ కంపెనీని స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళు ఇన్వెస్టర్స్ నుంచి $25,000
అప్పుగా తీసుకున్నారు. వాళ్ళ కంపెనీ ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పుడు వాళ్ళు ఆ మనీని మళ్ళీ వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ఇచ్చారు. ఈరోజు ఆ బిజినెస్ అనేది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిటర్న్ ఇచ్చింది ఒక రాబర్ట్కి, కిమ్కే కాదు, ఆ కంపెనీస్కి, అలాగే రిచ్ డాడ్తోని అసోసియేట్ అయిన ఇండివిజువల్స్కి. మనం ముందే చెప్పుకున్నట్టు క్యాపిటలిస్ట్ అనేవాళ్ళు జీనరస్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ఒక పర్సన్ ఎవరైతే తన దగ్గర ఏమీ లేనప్పుడు లేదా వేరే పీపుల్ యొక్క మనీని యూజ్ చేసుకొని లేదా బ్యాంక్ యొక్క మనీని యూజ్ చేసుకొని డబ్బుని ఎలా సంపాదించాలి అనేది తెలుస్తుందో అప్పుడు ఆ పర్సన్ వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు. ఆ ప్రపంచం అనేది ఈ ఉన్ను ఎస్క్వాడ్రన్ట్కి కంప్లీట్గా అపోజిట్గా ఉంటుంది. ఈ ఉన్ను ఎస్క్వాడ్రన్ట్లో ఉన్న ప్రపంచంలో చాలా కష్టపడి పనిచేస్తారు. హై ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద లో రిటర్న్స్ ఉంటాయి. చాలామంది పీపుల్ సేవింగ్ అనేది తెలివైన పని అని నమ్ముతారు. అలాగే ఈ స్టాక్ మార్కెట్ నుంచి వచ్చే 10% రిటర్న్ అనేది కూడా మంచిది అని నమ్ముతారు. ఇక్కడ వాళ్ళు అలా నమ్మడానికి కారణం ఏంటిదంటే, వాళ్ళకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. మీ బెస్ట్ ROI అనేది రిటర్న్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ కాదు, రిటర్న్ ఆన్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎడ్యుకేషన్ అనే వర్డ్ని గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ అనేది ఇన్ఫర్మేషన్ని మీనింగ్గా మార్చుకోవడానికి పవర్ని ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో మనకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ని మన జీవితాలకి ఉపయోగపడేటట్టు మనం మార్చుకోలేకపోతున్నాం, ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు కాబట్టి. రాబర్ట్ చెప్పేది ఏంటిదంటే, ఫ్యూచర్లో ఐ క్వాడ్రంట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాడ్రంట్. మీరు బతకడానికి ఏం చేస్తున్నారనేది మ్యాటర్ కాదు, మీరు ఐ క్వాడ్రంట్లో ఎంత బాగా చేస్తున్నారనేదే మీ ఫ్యూచర్ని చెప్తుంది. మీరు బతకడానికి ఏం చేస్తున్నారనేది మ్యాటర్ కాదు, ఐ క్వాడ్రంట్లో ఎంత బాగా చేస్తున్నారనేదే మీ ఫ్యూచర్ని చెప్తుంది. దీన్ని ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ ఉన్ను ఎస్క్వాడ్రంట్లో మీరు చాలా తక్కువ డబ్బుని సంపాదించినా కూడా మీ ఐ క్వాడ్రంట్లో ఉండే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మీ ఫ్రీడమ్కి అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీకి టికెట్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, రాబర్ట్కి ఒక బౌద్ధ సన్యాసి అనే సిస్టర్ ఉంది. ఆమె ఎస్క్వాడ్రంట్లో చాలా తక్కువగా సంపాదిస్తుంది, కానీ అయినా రాబర్ట్ చెప్పే ఇన్వెస్ట్మెంట్ కోర్సులలో తను జాయిన్ అయ్యి తన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని ఆమె ఇంక్రీజ్ చేసుకుంది. ఈరోజు ఆమె ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంది, ఎందుకంటే ఆమె బ్యాంక్లో మనీని సేవ్ చేయడం స్టాప్ చేసింది. తర్వాత తను మ్యూచువల్ ఫండ్స్లో అలాగే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. జస్ట్ 10 ఇయర్స్లోనే ఆమె ఎస్క్వాడ్రంట్లో కూడా సంపాదించినంత కంటే ఎక్కువగా ఆమె ఈ ఐ క్వాడ్రంట్లో చాలా డబ్బుని సంపాదించింది. ఇక్కడ ఆమె తన ప్రొఫెషన్గా సన్యాసి కావచ్చు, కానీ ఆమె ఒక పూర్ సన్యాసి మాత్రం కాదు. బిఫోర్ లిజనింగ్ ఫర్దర్, మనం ముందు దాని గురించి చెప్పుకునే ముందు ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ ఏంటిదంటే, వాట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్ ఆర్ యూ? దీనికి ఆన్సర్ కింద కామెంట్ చేయండి. మీరు ఒక ట్రూలీగా సిన్సియర్గా వెల్త్ని త్వరగా సంపాదించాలని అనుకుంటే ఆ 5 లెవెల్స్ని మళ్ళీ వినండి. మీరు ఆ లెవెల్స్ని ప్రతిసారి విన్నప్పుడు మీకు అన్ని లెవెల్స్లో మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే మీ స్ట్రెంగ్త్స్ని అలాగే మీ క్యారెక్టర్ యొక్క లోపాలని మీరు రికగ్నైజ్ చేయగలరు. ఫైనాన్షియల్ వెల్త్కి ఉన్న వే ఏంటిదంటే, మీ స్ట్రెంగ్త్స్ని ఇంకా స్ట్రెంగ్తన్గా చేసుకోవడం, అలాగే మీ క్యారెక్టర్ యొక్క లోపాలని పరిష్కరించడం. మీరు ఆ ఫైనాన్షియల్ వెల్త్ వేని చేయడానికి ముందు మీరు పర్ఫెక్ట్ అని అనుకోకుండా మీ స్ట్రెంగ్త్ని అలాగే మీ క్యారెక్టర్ యొక్క లోపాలని రికగ్నైజ్ చేయండి. మన అందరికీ మన సెల్ఫ్గా బెస్ట్గా ఉండాలని ఆలోచిస్తాం. రాబర్ట్కి ఎప్పుడైతే వాళ్ళ రిచ్ డాడ్ ఒక స్టాక్ పిక్కర్కి అలాగే ఒక పర్సన్ ఎవరైతే హార్స్లలో బెట్ చేస్తారో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సిమిలారిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడో ఆ మూమెంట్ నుంచి రాబర్ట్ తన లైఫ్లో ఒక లెవెల్ 5 క్యాపిటలిస్ట్ కావాలని డ్రీమ్గా పెట్టుకున్నాడు. రాబర్ట్ ఎప్పుడైతే డిఫరెంట్ లెవెల్స్ యొక్క లిస్ట్ని చదివాడో దాని తర్వాత రాబర్ట్ని వెనకకి లాగిన తన క్యారెక్టర్ యొక్క లోపాలని చూశాడు. రాబర్ట్ తన లెవెల్ 4 నుంచి తన క్యారెక్టర్ యొక్క లోపాలని తెలుసుకున్నాడు. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని వెనకకి లాగే మీ క్యారెక్టర్ యొక్క లోపాలని తెలుసుకోండి.
రాబర్ట్ వల్ల ఫ్రెండ్స్ అలాగే కిమ్ వీళ్ళ గైడెన్స్తోని రాబర్ట్ తన ఓన్ క్యారెక్టర్ యొక్క లోపాలని తెలుసుకొని వాటిని తన స్ట్రెంగ్త్గా మార్చుకున్నాడు. రాబర్ట్ ఒక లెవెల్ 5 ఇన్వెస్టర్గా తన ఎఫెక్టివ్నెస్ అనేది ఇమీడియట్లీగా ఇంప్రూవ్ అయ్యింది. రాబర్ట్ ఈ రోజుకి కూడా తను లెవెల్ 5 ఇన్వెస్టర్గా ఆపరేట్ చేస్తాడు. అతను ఇంకా ఆ 5 లెవెల్స్ గురించి మళ్ళీ చదువుతూనే ఉండేవాడు. అలాగే తనని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఊకే దాని మీద పనిచేసేవాడు. మీకు ఇంకో క్వశ్చన్ వచ్చేసి, మీరు ఫ్యూచర్లో ఏ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్గా ఉండాలని అనుకుంటున్నారు? దీనికి ఆన్సర్ కింద కమెంట్ చేయండి. వార్నింగ్, మీరు లెవెల్ 5 ఇన్వెస్టర్గా కావాలని గోల్ పెట్టుకుంటే మీరు ముందుగా ఒక లెవెల్ 4 ఇన్వెస్టర్గా ఫస్ట్ మీ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. మీరు లెవెల్ 5 కావడానికి లెవెల్ 4 అనే పాత్ని స్కిప్ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తా అని ట్రై చేస్తే అతను ఖచ్చితంగా లెవెల్ 3 ఇన్వెస్టర్ అయి ఉంటాడు. అతను ఒక గ్యాంబ్లర్. మీరు ఈ క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ చేస్తే అదే సేమ్గా క్వశ్చన్ నెంబర్ 1కి కూడా. ఇక అప్పుడు మీరు ఎక్కడైతే ఉండాలని అనుకుంటున్నారో మీరు అక్కడ ఉన్నట్టు. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక ఇన్వెస్టర్గా మీరు హ్యాపీగా ఉంటే ఇక మీరు ఈ బుక్ని ఇంకా వినాల్సిన అవసరం అనేది లేదు. ఈ లైఫ్లోని ఒక గ్రేటెస్ట్ జాయ్ ఏంటిదంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ హ్యాపీగా ఉండడం. మీరు ఇంకా ఫైనాన్షియల్లీగా తెలుసుకోవాలని అనుకుంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయడంలో ఇంట్రెస్ట్ అనేది ఉంటే మీరు ఈ బుక్ని ఇంకా వినండి. రిమైనింగ్ చాప్టర్స్ అనేవి ఎవరైతే బి ఉన్ను ఐ క్వాడ్రెంట్స్లలో ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ అయి ఉంటుంది. ఈ చాప్టర్స్లలో మీరు లెఫ్ట్ సైడ్ క్వాడ్రెంట్స్ నుంచి రైట్ సైడ్ క్వాడ్రెంట్స్లోకి ఎలా లో రిస్క్తోని వెళ్ళాలి అనే దాని గురించి నేర్చుకుంటారు. ఈ లెఫ్ట్ సైడ్ క్వాడ్రెంట్లో నుంచి రైట్ సైడ్ క్వాడ్రెంట్లోకి వెళ్ళడం అనేది దేని మీద ఫోకస్ అయి ఉంటుందంటే, కనిపించని అసెట్స్ని ప్రత్యక్షమైన అసెట్స్గా పాసిబుల్ చేయడానికి ఈ రైట్ సైడ్ మీద ఫోకస్ అయి ఉంటుంది. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇల్లు లేకుండా ఉండడం కాంచి ఒక 10 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో మిలియనర్స్ అవ్వడానికి కిమ్ ఉన్ను రాబర్ట్ ఏ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్గా ఉండాలి? దీనికి మీరేమనుకుంటున్నారు అనేది కంపల్సరీ కింద కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ అనేది నెక్స్ట్ చాప్టర్లో దొరుకుతుంది. మనం అలాగే ఆ చాప్టర్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి రాబర్ట్ను కిమ్ చేసిన వాళ్ళ పర్సనల్ జర్నీ నుంచి వాళ్ళు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అనేవి చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో చాప్టర్ 5 అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త చాప్టర్తో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.